గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? లేటు ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా? ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చూడు మాస్టర్, అయితే చెవులు ఉండవా? చూడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఇస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీకు చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? మాస్టర్ గారు ఇదా ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానట్టు, తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానట్టు గంతనే. ఫీల్ అవుకుని నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. మాస్టర్ స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ మందుకి క్రియేషన్ కి సంబంధమేముంది మాస్టర్? ఈ స్కెచ్ లో షేప్ వస్తుంది, ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్పాడా? రేపు నిన్నే అడుగుతాడు. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. కళల నమ్ముకోకూడదు బే. నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో మాస్టర్ గీ కొడుకులు చేస్తారు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే